ఆర్థిక విద్యుత్ సంస్కరణలు పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లింపు అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నేతృత్వంలో నిర్వహించిన చర్చాగోష్ఠికి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పరిహార విధానాన్ని ప్రారంభించారు. చర్చలు జరపకుండా శాసనసభలు, పార్లమెంటులో చట్టాలు చేస్తున్నారని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పెండింగ్లో పరిహార నిబంధనల అంశానికి పరిష్కారం లభించిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. రేపు ప్రత్యేకించి న్యాయవాదులకి, న్యాయమూర్తులకు అర్థమవుతుంది. చట్టాలు తయారు చేసేటప్పుడు ఏం రాస్తున్నారో, ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లా. దురదృష్టవశాత్తు శాసనసభలు కానీ, పార్లమెంట్లు కానీ ఒక చట్టం గురించి ఏమాత్రమైనటువంటి చర్చ జరగకుండా మనం చేస్తున్నటువంటి చట్టం ప్రజల మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ప్రజల హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుంది, లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందో అనేటటువంటి విషయం మీద చర్చ జరగకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి తయారు చేసినటువంటి చట్టాన్ని యథాతథంగా మరి ఏ రకమైనటువంటి చర్చలు జరగకుండా చట్టసభలు ఇవాళ ఆమోదిస్తున్నాయి. సమాజంలో చాలామందికి చాలా విషయాలు తెలియదు, వాళ్ళ హక్కులు తెలియదు, బాధ్యతలు తెలియదు, అదేవిధంగా ఏ రకమైనటువంటి నష్టపరిహారం పొందుతో తెలియదు. మన కర్మ, మన కాంపన్సేషన్ రాలేదు, ప్రమాదం జరిగింది, చచ్చిపోయాడంటే అది కర్మగా భావించి వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఇంకా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కానీ, అంగవైకల్యం పొందిన వాళ్ళకి కానీ, గాయపడిన వారికి కానీ, లేదా వారి జంతువులను, ఆస్తులను పోగొట్టుకున్నటువంటి వారికి కానీ సరైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటిది ఎక్కువ మంది నోటి నుంచి వచ్చిన మాట.